పామర్రు ఫిర్కా సెంటరు కావడం చేత సభలు సమావేశాలకు అది నెలవయ్యేది. కళ్ళును వ్యతిరేకిస్తూ, అంటరితనాన్ని వ్యతిరేకిస్తూ, ఖద్దరు ధారణను ప్రోత్సహిస్తూ, స్వాతంత్రకాంక్షను రగులుస్తూ ఎన్నో సభలు, మహిళా జాతీయ ఉద్యమకారులు ఖద్దరు మూటలేసుకొని వచ్చేవారు. ఇలా 10 మందితో కలిసి తిరుగుతూ వేదికలెక్కి గొంతెత్తి పాడేదాన్ని. నా భర్త క్షయవ్యాధితో చనిపోయాడని చెప్పానుగా. ఆయన చనిపోతూ నాకు మళ్ళీ పెళ్లి జరిపించాలని కోరాడని, ఆస్తిని కూడా నా పేరు రాయించాడని మా బంధువు ఒకరు రామస్వామి గారికి చెప్పారట. మా అమ్మ కూడా నా పునర్వివాహ విషయమై సహకరించమని ఆయన్ని కోరిందట. అమ్మ నా క్షేమాన్ని కోరుకుంటే పలుగాకుల సంఘ భయం నాన్నను వెంటాడింది. చుట్టూ ఉన్న వాళ్ళంతా నా కట్టుబొట్టుపైన, నా పెళ్లిపైన ఎన్నో వ్యాఖ్యానాలు చేసేవారు. కర్మనెవరూ తీసేయలేరని, నా తలకు పూలు, నుదుటిన బొట్టు పెడితే అవి నా తమ్మునికి అశుభం కొని తెస్తాయని భయపెట్టేవారు. పిల్లకు పెళ్లి చేస్తే కుల బహిష్కరణకు గురవుతామని, అదే గనక జరిగితే కొడుక్కి పిల్లనిచ్చే వాళ్ళుండరని నాన్న భయం. అంతేకాక పిల్లకు మళ్ళీ పెళ్లి చేస్తే మేనమామ నా భర్త రాసిచ్చిన ఆస్తిని నాకు రానియ్యరని కూడా నాన్న సందేహపడుతుండేవారు. అమ్మ మటుకు మళ్ళీ పెళ్లి చేసి తీరాలనేది. ఇద్దరు ఘర్షణ పడటం రివాజైంది. నాకు మళ్ళీ పెళ్లి గనక జరిగితే నాన్న అన్నట్లు ఇల్లు నరకమవుతుందేమోనన్న భయం నన్ను పీడించేది. నేను పుష్పవతినైతే బంధువులెవ్వరూ రాలేదు, వేడుకలు లేవు. అమ్మ ఏడ్చింది. ఇంట్లో అద్దెకున్న అక్కయ్య చౌదరి గారి భార్య అమ్మను ఓదార్చింది. ఇక రానున్న కాలంలో చదువే ముఖ్యం. ఆడపిల్ల పెద్ద మనిషి అయితే వేడుకలు జరిపే రోజులు పోతాయి. స్కూళ్లకు పంపే కాలమే ఉంది ముందంతా. మీరు కూడా వేడుక జరగలేదనే దిగులును వదిలి పాపను స్కూలుకు పంపండి అంటూ హితవచనాలు చెప్పి స్వాంత్వన పరిచింది.